మనం చూసినట్టయితే ఫస్ట్ మనం చూడాల్సింది రాష్ట్రాల వారీగా పెద్ద ఏంటి. మొదటిది రాజస్థాన్, 2 మధ్యప్రదేశ్, 3 మహారాష్ట్ర, 4 ఆంధ్రప్రదేశ్ ఉండింది. ప్రస్తుతం ఏది ఉంది 4వ ప్లేస్లో? ఉత్తరప్రదేశ్. జాగ్రత్తగా గమనించండి, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉండింది, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. మరి చిన్నవేంటి? మొత్తం రాష్ట్రాల్లో చిన్నవేంటి? మొదటిది గోవా, తర్వాత సిక్కిం. మొదటిది గోవా, తర్వాతది సిక్కిం, మూడవదిగా త్రిపుర, నాలుగవదిగా నాగాల్యాండ్. మళ్ళీ చెప్తున్నాను వరుసగా. మొదటిది గోవా, రెండవదిగా సిక్కిం, మూడవది మనకి త్రిపుర, నాలుగవదిగా నాగాల్యాండ్. దీన్ని ఖచ్చితంగా ఈ క్రోనలాజికల్ ఆర్డర్ మీరు ఖచ్చితంగా గమనించాలి. ఇది రాష్ట్రాల వారీగా, ఫస్ట్ రాష్ట్రాల వారీగా చెప్పుకుందాం, తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలుగా చెప్పుకుందాం. ఫస్ట్ది రాష్ట్రాలు వారీగా చెప్పుకుందాం, తర్వాతది కేంద్రపాలిత ప్రాంతాలుగా చెప్పుకున్నాం. వైశాల్యం అయిపోయింది. తర్వాత జనాభా అంటే ఒక భౌగోళిక ప్రాంతంలో ఉన్న జనసంఖ్యను మనం జనాభా అంటున్నాం. మరి ఈ జనాభా ఏ రాష్ట్రంలో అధికంగా ఉంది? మొత్తం ఒక 4 అన్నా, జస్ట్ మీరు 4 చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ 2 అన్నా గుర్తుపెట్టుకోండి. కాకపోతే నేను 4 ఇస్తున్నాను సమాచారం మీకు. ఈ 4లో ఫస్ట్ ఉత్తరప్రదేశ్ అతిగా జనాభా గల రాష్ట్రం భారతదేశంలో. అధిక జనాభా గల రాష్ట్రం ఏంటి? ఉత్తరప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత బీహార్, తర్వాత వెస్ట్ బెంగాల్, 5వదిగా ఆంధ్రప్రదేశ్ ఉండింది. క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడు ఆంధ్రప్రదేశ్ గురించి. ఇంతకుముందు ఏ ప్లేస్లో ఉండింది ఖచ్చితంగా, ఎందుకంటే విడిపోయింది కాబట్టి అక్కడే అడుగుతాడు. దీని అన్నిటి కన్నా కూడా 5వ ప్లేస్లో ఉందని మీరు చెప్పాలి. 5వ ప్లేస్లో ఉండింది. సో ఆ తర్వాత చిన్నవేంటి? జనాభా పరంగా అతి చిన్నవేంటి? మొదటిది మనం చూసినట్టయితే సిక్కింగా మనం చెప్పవచ్చు, రెండవది మిజోరాం, 3 అరుణాచల్ ప్రదేశ్, 4వదిగా గోవా. 4వది అంటే గోవా. మరి జనసాంద్రత దగ్గరికి వచ్చాము. ఇప్పుడు జనసాంద్రతకి జనాభాకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? జనసాంద్రత ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ఉన్న జనాభానే జనసాంద్రత అంటున్నాము. నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం అంటే 1 కిలోమీటర్ స్క్వేర్ ప్రాంతంలో నివసిస్తున్న జనాభా సంఖ్యను మనం జనసాంద్రత అంటున్నాము. మరి జనసాంద్రత అతి ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఉంది? ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే మనకి కేంద్రపాలిత ప్రాంతాలు 7 అనుకున్నాం కదా. మరి ఈ 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక అండమాన్ నికోబార్ తప్పితే తక్కిన 6 కేంద్రపాలిత ప్రాంతాలు జనసాంద్రత భారతదేశంలోని అన్ని రాష్ట్రాల జనసాంద్రత కన్నా ఎక్కువ. జాగ్రత్తగా గమనించాలి, మీరు జాగ్రత్తగా గమనించాలి. మరి ఇప్పుడు రాష్ట్రాల ప్రకారం చూద్దాం. జనసాంద్రత అత్యధికంగా కలిగిన రాష్ట్రం ఏంటి? మొదటిది బీహార్, తర్వాత వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత కేరళ, 4వదిగా ఉత్తరప్రదేశ్. ఏంటి మళ్ళీ ఒకసారి చూద్దాం. మొదటిది బీహార్, తర్వాతది వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత కేరళ, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఇంకొక చిన్న ట్విస్ట్, అంటే ఇంకొక విషయం గమనించాలి. విచిత్రం ఏంటంటే అంతకుముందు వెస్ట్ బెంగాల్ ఉండింది, ఇప్పుడు 2011 సెన్సస్లో బీహార్ వెస్ట్ బెంగాల్ని దాటి మొదటి ప్లేస్లోకి వచ్చింది. ఆ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి ఇక్కడ. సో ఆ తర్వాత జనసాంద్రత పరంగా చిన్న రాష్ట్రాలేంటి? ఇక్కడ చిన్న రాష్ట్రాలేంటి అని మనం కానీ చూసినట్టయితే జనసాంద్రత పరంగా అతి చిన్న రాష్ట్రాలుగా, అంటే తక్కువ జనసాంద్రత ఉన్న రాష్ట్రాలుగా మనం చూసినట్టయితే ఫస్ట్ది అరుణాచల్ ప్రదేశ్. కేవలం 17 మంది, 1 కిలోమీటర్ స్క్వేర్లో 17 మంది మాత్రమే నివసిస్తున్నారు. మీకు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ అదే ఢిల్లీలో 1 కిలోమీటర్ స్క్వేర్లో 12,000 చిల్లర నివసిస్తుంటే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో 17 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఇంకా 2001లో కానీ మనం జనాభా లెక్కల ప్రకారం చూసినట్టయితే 13 మంది మాత్రమే నివసించేవాళ్ళు. ఇది మొన్న రీసెంట్గా మళ్ళీ అడిగాడు 2001 గురించి, 2011 గురించి అడుగుతాడు అనుకుంటే 2001 గురించి అడిగాడు. అందుకనే జాగ్రత్తగా గమనించండి. 2001లో అరుణాచల్ ప్రదేశ్ యొక్క జనసాంద్రత
13 2011లో 17గా మారింది. ఆ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఇప్పుడు తక్కువే చూద్దాం. ఫస్ట్ది అరుణాచల్ ప్రదేశ్, ఆ తర్వాత మనకి మిజోరాం, ఆ తర్వాత సిక్కిం, ఆ తర్వాత నాగాల్యాండ్ వస్తున్నాయి. ఈ రకంగా చూసినట్టయితే అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రాలుగా ఇవి ఉన్నాయి. మరి ఇక్కడ వదిలేసేసి ఇక్కడ రాష్ట్రాలు అయిపోయాయి మనకి. మరి కేంద్రపాలిత ప్రాంతాలు చూద్దాం. మరి కేంద్రపాలిత ప్రాంతాలు మనం చూసినట్టయితే ఇక్కడ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ పెద్దదేది చిన్నదేది చూసుకుందాం. వైశాల్యం పరంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో పెద్దది అండమాన్ నికోబార్. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ ఢిల్లీ అని పెడతారు. అండమాన్ నికోబార్. మరి చిన్నదేంటి? లక్షాదీవులు. చిన్నది లక్షాదీవులు. మరి జనాభా పరంగా పెద్దదేంది? ఢిల్లీ. అల్టిమేట్గా ఢిల్లీ పెద్దది. మరి చిన్నదేది? లక్షాదీవులే. మరి జనసాంద్రత పరంగా పెద్దదేంటి? ఢిల్లీ. మరి జనసాంద్రత పరంగా చిన్నదేంటి? అండమాన్ నికోబార్. ప్రస్తుతం 54 మంది ఉన్నారు కిలోమీటర్కి. అదే ఢిల్లీలో అయితే 12,000 చిల్లర దాకా ఉన్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మరి ఇంతటితో మనకి దీని యొక్క పొలిటికల్ సినారియో అవ్వలేదు. ఇంకా దీంట్లో ఇంకా ఏమున్నాయి? రాజకీయ విభాగాల్లో ఇక్కడ కూడా ఇంకొక టిస్ట్ కూడా ఉంది. ఈ 36 విభాగాల్లో ఏ రాష్ట్రాలు అధిక రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉన్నాయి? క్వశ్చన్స్ అక్కడి నుంచి వస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు మొత్తం అట్లాస్ను మీ ముందు పెట్టుకొని ఖచ్చితంగా మీరు అధ్యయనం చేయాలి. కొన్నిటినైనా మీరు అధ్యయనం చేయాలి. ఏ రాష్ట్రం తక్కిన రాష్ట్రాలతో ఎక్కువ సరిహద్దును కలిగి ఉంది అని మనం చూసినప్పుడు ఉత్తరప్రదేశ్. ఫస్ట్ది ఉత్తరప్రదేశ్ 8 రాష్ట్రాలతో. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో చాలా ఈజీగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ యూపీ అంటే ఉత్తరప్రదేశ్ 8 రాష్ట్రాలతోనూ, అదే అస్సాం 7 రాష్ట్రాలతోనూ, తర్వాత ఛత్తీస్గఢ్ 6 రాష్ట్రాలతోనూ సరిహద్దును కలిగి ఉంది. ఫినిష్. ఈ 3 గుర్తుపెట్టుకొని చాలు మీరు. ఏంటిది అది? ఉత్తరప్రదేశ్ 8 రాష్ట్రాలతో, అస్సాం 7 రాష్ట్రాలతో, మరి ఛత్తీస్గఢ్ 6 రాష్ట్రాలతో సరిహద్దుల్ని కలిగి ఉన్నాయి. భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఇవే అతి ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు. సరే, వీటిని వదిలేస్తే అత్యల్పంగా సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రాలు ఏంటి? అత్యల్పంగా అంటే మనకు 2 రాష్ట్రాలు కనిపిస్తాయి. ఖచ్చితంగా అవి ఒకే ఒక రాష్ట్రంతో సరిహద్దును కలిగి ఉన్నాయి. గమనించాలి. సిక్కిం. మీరు నేను చెప్పిన సబ్జెక్ట్ని ఖచ్చితంగా అట్లాస్లో చూసుకోవాలి. సిక్కింను మనం చూసినట్టయితే అట్లాస్లో ఎలా కనిపిస్తుంది మనకు? సిక్కిం దేని మీద ఉంటుంది? వెస్ట్ బెంగాల్ పైన ఉంటుంది. మరి ఈ వెస్ట్ బెంగాల్ పైన అంటే వెస్ట్ బెంగాల్ ఒక్కడితోనే సరిహద్దును కలిగి ఉంది. ఒకే ఒక రాష్ట్రంతో సరిహద్దును కలిగి ఉంది సిక్కిం. అర్థమైందా? తర్వాత ఏదైతే మనకి సిక్కిం తర్వాత మనకి మేఘాలయ. ఈ మేఘాలయ అనేది యాక్చువల్గా అస్సాంతో మాత్రమే సరిహద్దును కలిగి ఉంది. మీకు అట్లాస్లో చూస్తే క్షుణ్ణంగా అర్థమవుతుంది. మరి మేఘాలయ అస్సాంతోనూ, సిక్కిం ఒక వెస్ట్ బెంగాల్తో మాత్రమే సరిహద్దులు కలిగి ఉన్నాయి. క్వశ్చన్ ఈ విధంగా వస్తుంది మీకు. భారతదేశంలో ఉన్న రాజకీయ విభాగాల్లో లేదా రాష్ట్రాలు కానీ ఏ రాష్ట్రం అతి తక్కువ రాష్ట్రాలతో సరిహద్దు సంబంధం కలిగి ఉందని ఆయన అడుగుతాడు, లేదా ఏ రాష్ట్రం అతి ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు సంబంధం కలిగి ఉంది అని క్వశ్చన్ కూడా అడుగుతాడు. ఈ 2 క్వశ్చన్స్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. సో వీటితో పాటు భూపరివేష్టిత రాష్ట్రాలు. ఇక్కడే ఈ పొలిటికల్ సినారియోలోనే అంటే భారతదేశ రాజకీయ విభాగాల్లోనే ఇంకొక ఏమడుగుతాడు? భూపరివేష్టిత రాష్ట్రాలు. దీనిలో చూసినట్టయితే భూపరివేష్టిత అంటే ఏంటి? ఏ రాజకీయ విభాగమైనా, అది రాష్ట్రం కావచ్చు, కేంద్రపాలిత ప్రాంతం కావచ్చు, ఏ రాజకీయ విభాగమైనా సరే మొత్తం భూభాగం చేత ఆవరించబడి జలభాగంతో సంబంధం లేకుండా కేవలం భూభాగంతో ఆవరించబడిన ఉన్న రాష్ట్రాలని లేదా రాజకీయ విభాగాన్ని ఏమంటున్నాం మనం? భూపరివేష్టిత రాష్ట్రాలు అంటున్నాము. చాలా జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. భూపరివేష్టిత రాష్ట్రాలు కానీ దేశాలు కానీ అంటే ఏంటి? భూపరివేష్టిత రాష్ట్రం అంటే ఏ రాష్ట్రం అయితే
తన చుట్టూ భూమి చేత ఆవరించబడి ఉండి జలభాగంతో సంబంధం లేకుండా ఉండాలి. జలభాగం టచ్ కాకూడదు. దాన్ని ఏమంటున్నాం? భూపరివేష్టిత రాష్ట్రాలు అంటున్నాం. భారతదేశంలో ఎన్ని భూపరివేష్టిత రాష్ట్రాలు ఉన్నాయంటే ఇంతకుముందు 4 ఉండేవి, ఇప్పుడు 5 అయినాయి. 5వదేదో మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకని? జార్ఖండ్ అనేది తెలంగాణ అనేది రీసెంట్గా ఏర్పడింది. ఇది కూడా భూపరివేష్టిత రాష్ట్రమే. మొన్నటి వరకు మనకు 5 ఏమున్నాయి? మొదటిది హర్యానా, రెండోది మధ్యప్రదేశ్, మూడవది జార్ఖండ్, 4వది ఛత్తీస్గఢ్. ఈ 4 మాత్రమే భూపరివేష్టిత రాష్ట్రాలుగా ఉన్నాయి భారతదేశంలో. ఇటీవల కాలంలో 2014లో కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఆవిర్భవించిన తెలంగాణ భూపరివేష్టిత రాష్ట్రము. మరి ఈ 4టికి ఇది కలిసి మొత్తం ప్రస్తుతం భారతదేశంలో 5 భూపరివేష్టిత రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడే మనం వరల్డ్ జాగ్రఫీలో కొన్ని విషయాలను కూడా ఇక్కడే మాట్లాడుకుందాం. మరి ప్రపంచంలో భూపరివేష్టిత రాష్ట్రాలు లేదా భూపరివేష్టిత దేశాలు ఉన్నాయా? మరి ప్రపంచంలో మనం చూసినట్టయితే భూపరివేష్టిత దేశం అంటే ఏంటి? భూపరివేష్టిత దేశము అంటే ఏంటి? ఏ దేశమైతే కొన్ని దేశాల మధ్య ఉండి దేశాల సరిహద్దును కలిగి ఉంటే దాన్ని భూపరివేష్టిత దేశం అంటున్నారు. ఇక్కడ కూడా ఏ జలభాగం కూడా టచ్ కాకూడదు. కేవలం దేశాలు మాత్రమే దీని చుట్టూ ఉండాలి. దేశాలు సరిహద్దుగానే ఉండాలి. దాన్నే భూపరివేష్టిత దేశం అంటున్నారు. జాగ్రత్తగా గమనించాలి. జలం ఇక్కడ టచ్ కాకూడదు. సముద్రం కానీ ఏదైనా సరే సరిహద్దుగా ఉండకూడదు. అంటే తీర ప్రాంతం దీనికి ఉండకూడదు. ప్రపంచంలో అతిపెద్ద భూపరివేష్టిత ప్రాంతం ఏందో మనం చూసినట్టయితే, ప్రపంచంలో అతిపెద్ద భూపరివేష్టిత దేశాన్ని మనం చూసినట్టయితే మంగోలియా. ఎక్కడుంది మంగోలియా? చైనాకి రష్యాకి మధ్యలో ఉన్నది. చైనా దేశానికి రష్యా దేశానికి మధ్యలో ఉన్న మంగోలియా ప్రపంచంలో అతిపెద్ద భూపరివేష్టిత దేశంగా చెప్పవచ్చు. మరి 7 ఖండాలు ఉన్నాయి. మరి 7 ఖండాలు మీకు తెలిసి ఉంటుంది యాక్చువల్గా. ఏంటి 7 ఖండాలు? ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, మరి ఆస్ట్రేలియా, మరి అంటార్కిటికా. మరి ఈ 7 ఖండాల్లో మనం చూసినట్టయితే ఏ ఖండాలు అసలు భూపరివేష్టిత దేశాలు లేని ఖండాలేంటి? ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా మనం భూపరివేష్టిత దేశాలు ఉన్న అన్ని ఖండాల్లో భూపరివేష్టిత దేశాలు ఉంటాయి. కానీ కొన్ని ఖండాలు 2 ఖండాల్లో మాత్రమే అసలు భూపరివేష్టిత దేశాలు లేవు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఏ ఉండొచ్చు అవి? మనం చూసినట్టయితే ఉత్తర అమెరికా. ఉత్తర అమెరికాలో ఎన్ని దేశాలు ఉన్నాయి? 3 దేశాలు కనిపిస్తాయి మనకి. పైన ఉన్నది ఉత్తర అమెరికాలో, పైన ఉన్నది జస్ట్ సింపుల్గా మీకు ఒక బొమ్మ వేస్తాను ఉత్తర అమెరికా గురించి చూడండి ఒక్కసారి. ఇది ఉత్తర అమెరికా. యాక్చువల్గా ఇది ఉత్తర అమెరికా. ఇంతేనా? ఇదే మీకు అట్లాస్లో కనపడే ఉత్తర అమెరికా ఇదే. ఈ ఉత్తర అమెరికాలో దీన్ని ఏమంటున్నాం మనం యాక్చువల్గా? ఇది కెనడా, ఇది యుఎస్ఏ, ఇది మెక్సికో, ఇది మెక్సికో. ఇవి 3 భాగాలుగా మనం విభజిస్తున్నాం దీన్ని. 3 దేశాలు ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఈ 3 దేశాల చుట్టూ ఏముంటుంది ఇక్కడ? ఇది పసిఫిక్ మహాసముద్రం, పసిఫిక్. ఇది అట్లాంటిక్ మహాసముద్రము. ఇది పసిఫిక్ మహాసముద్రం, ఇది అట్లాంటిక్ మహాసముద్రం. ఈ అన్నిటి చేత ఇది ఆవరించబడి ఉన్నాయి. అంటే నీరు 3 దేశాలను కలుస్తూ ఉంది. కాబట్టి ఈ ఖండంలో భూపరివేష్టిత దేశం అనేదే లేదు. మరి ఆస్ట్రేలియా తీసుకోండి. ఆస్ట్రేలియాలో ప్రపంచ పటంలో కిందగా ఉంటుంది. మీకు చూసినట్టయితే ఆస్ట్రేలియా తీసుకుంటే ఆస్ట్రేలియా చుట్టూ నీరుంటుంది. మరి ఆ ఖండం కూడా భూపరివేష్టిత దేశం లేదు. మరి కొన్ని దేశాలు అతి ఎక్కువ భూపరివేష్టిత దేశాలు గల ఖండం ఏది అని అడుగుతున్నాడు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఆఫ్రికా. ఏ ఖండం? ఆఫ్రికా ఖండం. అతి ఎక్కువ భూపరివేష్టిత దేశాలు గల ఖండాన్ని ఆఫ్రికా ఖండం అంటున్నాం. మరి ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద భూపరివేష్టిత దేశం ఏంది? ఆ ఉన్న వాటిలో పెద్దదేంది? కాంగో రిపబ్లిక్. ఏంటి? కాంగో రిపబ్లిక్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనం చూసినట్టయితే దక్షిణ అమెరికా తీసుకున్నట్టయితే దక్షిణ అమెరికా ఖండంలో ఏమున్నాయి భూపరివేష్టిత దేశాలు? బొలీవియా,
ఉరుగ్వే, ఈ దేశాలన్నీ కూడా భూపరివేష్టిత దేశాలే. ఆ తర్వాత మన ఆగ్నేయ ఆసియా, మన ఆసియా ఖండంలో చూసుకుంటే ఆగ్నేయ ఆసియాలో భూపరివేష్టిత దేశం ఏదన్నా ఉందా? లావోస్ అనేది భూపరివేష్టిత దేశంగా చెప్పబడుతుంది. సో ఈ విధంగా భారతదేశంలో చూసుకున్నట్టయితే రాజకీయ విభాగాలు ఈ విధంగా ఉన్నాయి. భారతదేశం యొక్క రాజకీయ విభాగాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి 5వ పాయింట్గా చూసినట్టయితే భారతదేశం యొక్క సరిహద్దులు ఏంటి? భారతదేశానికి గుర్తుంచుకోవాలి, 2 రకాల సరిహద్దులు ఉన్నాయి. మన దేశానికి 2 రకాల సరిహద్దులు ఉన్నాయి. ఒకటి భూ సరిహద్దు, 2 జల సరిహద్దు, దానినే తీరరేఖ అంటున్నాం. ఈ చాప్టర్లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకి భారతదేశం యొక్క సరిహద్దులు. భారతదేశ సరిహద్దులు మనం చూసినట్టయితే భారతదేశానికి 2 రకాల సరిహద్దులు ఉన్నాయి. మొదటిగా భారతదేశానికి ఒకటి భూ సరిహద్దు, 2 జల సరిహద్దు. 2 రకాల సరిహద్దులు మనకి కనిపిస్తాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక్కసారి ఈ మ్యాప్ను గమనించండి. భూ సరిహద్దు ఒక్కసారి చూడండి. భూ సరిహద్దు ఇక్కడ గుజరాత్ నుండి వరుసగా విస్తరిస్తూ ఇటు జమ్మూ కాశ్మీర్ మరియు ఉత్తరాఖండ్, తర్వాత ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత ఇక్కడ సిక్కిం, ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇటు నాగాల్యాండ్, తర్వాత ఇది మణిపూర్, తర్వాత ఇక్కడ మిజోరాం మీదుగా త్రిపుర, ఇక్కడ మేఘాలయ నుంచి ఇక్కడ వెస్ట్ బెంగాల్, ఇన్ని రాష్ట్రాల గుండా ఇది ప్రయాణిస్తూ ఉంది భూ సరిహద్దు. యాక్చువల్గా మీరు ఒకసారి ఈ పటాన్ని మీరు అట్లాస్లో మీరు చూసినట్టయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం భూ సరిహద్దు, భారతదేశంలో భూ సరిహద్దు అనేది చాలా పెద్ద భూ సరిహద్దును కలిగి ఉంది. అసలు భూ సరిహద్దు అంటే భారతదేశం యొక్క భూభాగం తన పొరుగున ఉన్న ఇతర దేశాల భూభాగంతో సంబంధాన్ని కలిగి ఉన్న ప్రాంతం, బార్డర్ ఏరియా అంటారు దీన్నే మనం భూ సరిహద్దు అంటున్నాం. అది ఎక్కువ భూ సరిహద్దు భారతదేశానికి ఉంది. మొత్తం భూ సరిహద్దు ఇటు గుజరాత్ నుంచి ఇటు వెస్ట్ బెంగాల్ వరకు మొత్తం 15,200 కిలోమీటర్ల భూ సరిహద్దు భారతదేశానికి ఉన్నది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే భారతదేశం యొక్క ఎన్ని రాష్ట్రాలు ఈ భూ సరిహద్దుతో సంబంధం కలిగి ఉన్నాయి? మొత్తం 17 రాష్ట్రాలు ఈ భూ సరిహద్దుతో సంబంధం కలిగి ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. 17 రాష్ట్రాలు, భారతదేశం యొక్క 17 రాష్ట్రాలు 7 ఇతర దేశాలతో భూ సరిహద్దును కలిగి ఉన్నాయి. మొత్తం 7 ఇతర దేశాలు, మొత్తం కూడా 7. ఈ అంకెలు చాలా జాగ్రత్తగా గమనించాలి. క్వశ్చన్ ఈ విధంగా అడుగుతున్నాడు. భూ సరిహద్దు, భారతదేశం యొక్క భూ సరిహద్దులో భారతదేశం యొక్క రాష్ట్రాల సంఖ్య ఎంత, లేదా ఇతర దేశాలు భారతదేశంలో ఎన్ని ఇతర దేశాలు భారతదేశ సరిహద్దుతో సంబంధం కలిగి ఉన్నాయి? ఈ 2 విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి భారతదేశ భూ సరిహద్దు ఖచ్చితంగా ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు విస్తరించి ఉంది? ఇక్కడ గుజరాత్ నుంచి మీరు అందుకనే మ్యాప్ చూసుకుంటే ఈ పిడి కొట్టాల్సిన అవసరం మీకు ఉండదు. మ్యాప్తో చదవడం చాలా ఈజీగా ఉంటుంది. 100 బిట్లు దీని నుంచే మీరు తయారు చేసుకోవచ్చు, ఒక్క పటం నుంచి. ఇది జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ గుజరాత్ నుంచి ఇక్కడ వెస్ట్ బెంగాల్ వరకు జస్ట్ మైండ్లో పడిపోవాలి. ఇంతవరకు ఈ భూ సరిహద్దు ఉన్నది. మరి దీని పొడవు ఇందాక చెప్పుకున్నాం 15,200 కిలోమీటర్లు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? ఫస్ట్గా మనం చూసినట్టయితే ఇటు నుంచి వద్దాం. ఫస్ట్ భారతదేశంతో ఇటు వెస్ట్గా సరిహద్దు సంబంధం కలిగిన దేశంగా దేన్ని చెప్పుకోవచ్చు? మొత్తం ఫస్ట్ 7 దేశాలు చూద్దాం. మొదటిది పాకిస్తాన్, 2వది ఆఫ్ఘనిస్తాన్, 3 చైనా, 4 నేపాల్, 5 భూటాన్, 6 మయన్మార్, 7 బంగ్లాదేశ్. 7 దేశాలను మనం ఇక్కడ చూసాం. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ది పాకిస్తాన్ తీసుకున్నాం. పాకిస్తాన్తో భారతదేశం యొక్క ఎన్ని రాష్ట్రాలు భూ సరిహద్దును కలిగి ఉన్నాయి? క్వశ్చన్ ఈ విధంగా వస్తుంది. చూడండి, మీరు ఖచ్చితంగా మ్యాప్ను పక్కన పెట్టుకొని మీరే లెక్కించాలి. ఏమేమి ఉండొచ్చు పాకిస్తాన్తో? ఒకటి గుజరాత్, 2వది రాజస్థాన్,
ఇక్కడ 3 పంజాబ్, 4 జమ్మూ కాశ్మీర్. సో ఈ 4 రాష్ట్రాలు పాకిస్తాన్తో సంబంధం కలిగి ఉన్నాయి. మరి వీటిల్లో ఈ 4ట్లో పాకిస్తాన్తో ఏ రాష్ట్రం ఎక్కువ భూసరిహద్దును కలిగి ఉన్నది, ఇది అడుగుతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 గుర్తుపెట్టుకుంటేనే చాలదు మీరు. వీటిల్లో ఏ రాష్ట్రం ఎక్కువగా భూసరిహద్దుని పాకిస్తాన్తో కలిగి ఉన్నది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది జమ్మూ కాశ్మీర్ రాస్తారు, తప్పు. ఏ రాష్ట్రం? రాజస్థాను. పాకిస్తాన్తో అతి ఎక్కువ భూసరిహద్దు కలిగిన రాష్ట్రం రాజస్థాను. మరి చైనా దగ్గరికి వచ్చి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ దగ్గరికి వచ్చాం. తర్వాత సెకండ్ బట్మన్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. మరి ఆఫ్ఘనిస్తాన్ను మనం చూసినట్టయితే ఆఫ్ఘనిస్తాన్ కేవలం ఒకే ఒక జమ్మూ కాశ్మీర్తో మాత్రమే సరిహద్దు కలిగి ఉంది. క్వశ్చన్ ఇట్ట కూడా అడుగుతాడు. ఏ దేశం భారతదేశంలోని ఒకే ఒక రాష్ట్రంతో భూసరిహద్దును కలిగి ఉన్నది అంటే ఆఫ్ఘనిస్తాన్ కేవలం జమ్మూ కాశ్మీర్తో మాత్రమే భూసరిహద్దుని కలిగి ఉన్నది. ఆ తర్వాత చైనా తీసుకుందాం. చైనాతో మన భారతదేశ 5 రాష్ట్రాల భూసరిహద్దును కలిగి ఉన్నాయి. చూడండి ఒక్కసారి, ఇక్కడ జమ్మూ కాశ్మీర్ కలిగి ఉంది, ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఆ తర్వాత ఉత్తరాఖండ్, మళ్ళీ ఉత్తరప్రదేశ్, బీహార్, ఇవన్నీ కూడా నేపాల్తో ఉన్నాయి కానీ దీంతో లేవు. జాగ్రత్తగా గమనించాలి. ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇది జమ్మూ కాశ్మీర్, ఇది హిమాచల్ ప్రదేశ్, ఇది ఉత్తరాఖండ్. ఈ 3 మాత్రమే కలిగి ఉన్నాయి. ఆ తరువాత సిక్కిం కలిగి ఉంది, ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ కలిగి ఉంది. గమనించాలి, అరుణాచల్ ప్రదేశ్ మాత్రమే కలిగి ఉంది. దేంతో కలిగి ఉంది? చైనాతో ఈ మాత్రమే కలిగి ఉన్నాయి. మరి ఇక్కడున్న రాష్ట్రాలు దేంతో కలిగి ఉన్నాయి? ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఉంది, బీహార్ ఉంది, మరి ఈ వెస్ట్ బెంగాల్ ఉన్నాయి. దేంతో కలిగి ఉన్నాయి? ఇవి నేపాల్తో కలిగి ఉన్నాయి. ఇక్కడ నేపాల్ ఉంది ఇది. ఓకే, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ 5 రాష్ట్రాలు మాత్రమే చైనాతో సరిహద్దును కలిగి ఉన్నాయి. 5 రాష్ట్రాలు మాత్రమే కలిగి ఉన్నాయి. మరి ఈ 5 రాష్ట్రాలతో చైనాతో ఎక్కువ సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రం ఏది? జమ్మూ కాశ్మీర్. ఏది? జమ్మూ కాశ్మీర్. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇక్కడ జమ్మూ కాశ్మీర్, ఇక్కడ ఏం చెప్పుకున్నాం? రాజస్థాన్, ఇక్కడ జమ్మూ కాశ్మీర్. తర్వాత నేపాల్ దగ్గరకు వచ్చాం. నేపాల్ దగ్గరకు వచ్చినప్పుడు నేపాల్తో ఏ రాష్ట్రాలు సరిహద్దును కలిగి ఉన్నాయి? ఆల్రెడీ ఉత్తరాఖండ్ సరిహద్దును కలిగి ఉంది, ఉత్తరప్రదేశ్ కలిగి ఉంది, ఇక్కడ బీహార్ కలిగి ఉంది, ఇక్కడ వెస్ట్ బెంగాల్ కలిగి ఉంది, ఇక్కడ సిక్కిం కలిగి ఉంది. మరి ఈ మొత్తంలో ఏ రాష్ట్రం నేపాల్తో ఎక్కువ సరిహద్దును కలిగి ఉంది? బీహారు నేపాల్తో ఎక్కువ సరిహద్దును కలిగి ఉంది. చాలాసార్లు తప్పు ఇక్కడే చేశారు. ఈ ప్రాంతంలోనే చేస్తున్నారు చాలాసార్లు తప్పు. ఏం చేస్తున్నారు? ఉత్తరప్రదేశ్ పెడుతున్నారు దీనికి. కాదు. ఎందుకని? ఉత్తరప్రదేశ్ అంతకుముందు ఉత్తరప్రదేశ్ ఉండింది. యాక్చువల్గా అయితే అంతకుముందు ఉత్తరప్రదేశ్ ఉండింది. మరి ఉత్తరప్రదేశ్ రీసెంట్గా ఉత్తరప్రదేశ్గా విడిపోయింది. ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్గా విడిపోయిందో బీహార్ అతి ఎక్కువ బోర్డర్ కలదగా బీహార్ వచ్చింది నేపాల్తో. ఆ విషయాన్ని గమనించండి. ఆ తర్వాత మనం చూసాం భూటాన్. ఇక్కడ చూడండి, మీరు పటంలో చూస్తే మీకు తెలిసిపోతుంది. భూటాన్ తీసుకున్నట్టయితే భూటాన్తో ఏ సంబంధాలు కలిగి ఉన్నాయి? ఏ రాష్ట్రాలు? ఒకటి ఇక్కడ సిక్కిం, ఆ తర్వాత ఈ వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత చూసినట్టయితే ఇక్కడ అస్సాం, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్. మరి ఈ 4లో అతి పొడవైన భూసరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రంగా దేన్ని చెప్పొచ్చు మనం? అతి పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రంగా అస్సాం అని చెప్పచ్చు. భూటాన్కి అస్సాం అనేది అతి పొడవైన సరిహద్దుగా ఉన్నది. ఆ తర్వాత మరి ఇక్కడికి వచ్చేసరికి మయన్మార్, దీన్ని ఆనాటి కాలంలో రంగూన్ అంటున్నాం. దేనికి ప్రసిద్ధి రంగూను? టేకుకు ప్రసిద్ధి. రంగూన్ టేక్ అనేది బర్మా టేక్ అనేవాళ్ళు ఆనాటి కాలంలో. దీనికే బర్మా అని పేరు, దీనికే రంగూన్ అని పేరు. ఆ తర్వాత దీన్ని మళ్ళీ మయన్మార్గా పేరు మార్చడం జరిగింది. సో ఈ మయన్మార్ను మనం చూసినట్టయితే ఇవి మయన్మార్కి భారతదేశ రాష్ట్రాలు వరుసగా అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ ఇది అరుణాచల్ ప్రదేశ్, ఇదంతా కూడా అరుణాచల్ ప్రదేశ్ ఇదంతా. ఆ తర్వాత ఇది నాగాల్యాండ్, ఇది మణిపూర్, ఆ తర్వాత ఇది మిజోరాం. సో
అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, ఆ తర్వాత మిజోరాం, ఇవన్నీ కూడా దీనికి మయన్మార్కి సరిహద్దుగా ఉన్నాయి. మరి మయన్మార్కి ఏ రాష్ట్రం అతి ఎక్కువ సరిహద్దును కలిగి ఉంది అన్నప్పుడు మనకి అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పాలి. ఆ తర్వాత చూసినట్టయితే బంగ్లాదేశ్ యాక్చువల్గా భారతదేశం బంగ్లాదేశ్ చుట్టూరు 3 వైపులా ఆవరించబడి ఉన్న మన క్వశ్చన్ ఈ విధంగా అడిగాడు. ఏ దేశం భారతదేశంతో 3 వైపులా ఆవరించబడి ఉంది అని అడిగాడు క్వశ్చను. ఏ దేశం? బంగ్లాదేశ్. గమనించాలి, బంగ్లాదేశ్ చూడండి, ఇక్కడ 3 వైపుల భారతదేశం చేత ఆవరించబడి ఉంది. మరి బంగ్లాదేశ్ మనం చూసినట్టయితే మిజోరాం, ఆ తర్వాత త్రిపుర, ఇక్కడికి వచ్చేసరికి అస్సాం, మేఘాలయ, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్. క్లియర్ కట్గా రాసుకోవాలి మీరు, ఇవి బొమ్మ వేసుకొని రాసుకోండి. చూడండి, ఇది మిజోరాం, ఇది త్రిపుర, ఇక్కడికి వచ్చేసరికి మనకి అస్సాం, ఇది మేఘాలయ, మరి ఈ ప్రాంతానికి వచ్చేసరికి వెస్ట్ బెంగాల్. ఈ 5 రాష్ట్రాలతో బంగ్లాదేశ్ సరిహద్దును కలిగి ఉంది. మరి బంగ్లాదేశ్తో అతి ఎక్కువ సరిహద్దును కలిగి ఉన్న ఈ 5 రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్రం ఏంటి? వెస్ట్ బెంగాల్. గమనించాలి, ఏంటి? వెస్ట్ బెంగాల్. మరి ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గమనించాలి. ఇప్పుడు 17 రాష్ట్రాలను చెప్పుకున్నాం. ఇక్కడ ఈ 17 రాష్ట్రాల్లో దేనికి దానికని కాకుండా, ఒక్కొక్క దేశాన్ని కని కాకుండా, మొత్తం మీద ఇతర దేశాలతో అతి పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏంది అన్నప్పుడు మనకు వెస్ట్ బెంగాల్ వస్తుంది. ఈ విషయాన్ని గమనించండి జాగ్రత్తగా. ఏం చెప్తున్నాం ఇక్కడ? ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పాం. ఇక్కడ చూస్తేమో పాకిస్తాన్కి రాజస్థాన్ అని చెప్పాం, ఇక్కడ చూస్తేమో ఆఫ్ఘనిస్తాన్కి జమ్మూ కాశ్మీర్ చెప్పాం, ఇక్కడ చైనాకు వచ్చేసరికి జమ్మూ కాశ్మీర్ చెప్పాం, ఇక్కడికి వచ్చేసరికి మరి నేపాల్కి వచ్చేసరికి బీహార్ చెప్పాం, భూటాన్కి వచ్చేసరికి అస్సాం అన్నాం, మరి మయన్మార్కి వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ అన్నాం, మరి బంగ్లాదేశ్కి వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ అన్నాం. అలా కాకుండా మొత్తం భారతదేశ సరిహద్దులకు అత్యధిక సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది అంటే, ఇతర దేశాలతో అతి పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది అన్నప్పుడు 17 రాష్ట్రాల్లో మనకి వెస్ట్ బెంగాల్ అని చెప్పాలి. వెస్ట్ బెంగాల్ అని చెప్పాలి. ఆ తర్వాత ఇంకా క్రిటికల్గా డెప్త్కు పోతాడు అనుకుంటే మీరు కొన్ని విషయాలను ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. కొన్ని రాష్ట్రాలు 2 దేశాలతో సరిహద్దును కలిగి ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు 3 దేశాలతో సరిహద్దును కలిగి ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి, మీకు సిలబస్లో లేకపోతే ఇది జాగ్రత్తగా చూసుకోండి. అంటే సిలబస్లో కాదు, మీకున్న పాఠ్యాంశాల్లో ఈ సమాచారం లేకపోతే జాగ్రత్తగా గమనించండి. 2 దేశాలతో ఆ తర్వాత ఏంటి 2 దేశాలతో సంబంధం ఉన్న రాష్ట్రాలు ఒకసారి మీరు గమనించినట్టయితే అది మీ కొరకు ఇక్కడే చూపిస్తున్నాను. 2 దేశాలతో సంబంధం ఉన్న రాష్ట్రం యూకే, ఉత్తరాఖండ్. ఎలా? 2 దేశాలతో సంబంధం ఉన్న రాష్ట్రం ఉత్తరాఖండ్. ఏ విధంగా చెప్పండి? ఇది చైనా, ఇది నేపాల్. ఈ రెండిటితో సంబంధం ఉన్న రాష్ట్రం ఉత్తరాఖండ్. ఫస్ట్ యాక్చువల్గా 3 రాష్ట్రాలు, మన భారతదేశం యొక్క 3 రాష్ట్రాలు 2 దేశాలతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి, అంటే సరిహద్దును కలిగి ఉన్నాయి. మొదట మనం చూసినట్టయితే ఇది ఉత్తరాఖండ్ ఏటితో సంబంధం కలిగి ఉంది? 2 దేశాలతో, ఇటు చైనాతో, ఇటు నేపాల్తో సంబంధం కలిగి ఉంది. చూస్తున్నారు కదా, చైనాతో సంబంధం కలిగి ఉన్నాయి. మరి ఇక్కడ అస్సాంను చూస్తున్నాం. అస్సాం దేంతో సంబంధం కలిగి ఉంది? ఇటు బంగ్లాదేశ్తో కలిగి ఉంది, ఇటు భూటాన్తో కలిగి ఉన్నది. మరి ఇక్కడ మిజోరాం చూస్తున్నాం. మిజోరాం మయన్మార్తో కలిగి ఉన్నది, బంగ్లాదేశ్తో కలిగి ఉన్నది. మరలా చెప్తాను చూడండి. యూకే 2 దేశాలతో, ఒకటి చైనాతో, నేపాల్తో కలిగి ఉన్నది. ఇక్కడ అస్సాం చూసినట్టయితే భూటాన్తోనూ, ఇటు బంగ్లాదేశ్తో కలిగి ఉంది. మరి ఇక్కడ మిజోరాం చూస్తే మయన్మార్తోనూ, బంగ్లాదేశ్తో కలిగి ఉన్నది. సో మన భారతదేశం యొక్క ఒక రాష్ట్రం 2 దేశాలతో సంబంధాలు కలిగి ఉన్నాయి. ఈ విధంగా మీరు సెర్చ్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్గా ప్రతిదాన్ని ఒక బిట్గా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత 3 దేశాలతో సంబంధం ఉన్న రాష్ట్రాలు ఏమన్నా ఉన్నాయా భారతదేశానికి అని మనం చూసినట్టయితే 3 దేశాలతో ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఒకటి. చూడండి, ఇది మొత్తం కూడా జమ్మూ కాశ్మీర్. మరి జమ్మూ కాశ్మీర్కి 3 దేశాలతో సంబంధం ఏమున్నది చూసినట్టయితే ఏమున్నది? జమ్మూ కాశ్మీర్కి
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా 3 దేశాలతో భారతదేశం యొక్క ఒక్క రాష్ట్రం జమ్మూ కాశ్మీర్కి సంబంధం ఉంది. ఆ తర్వాత ఇక్కడ వెస్ట్ బెంగాల్, ఇది వెస్ట్ బెంగాల్, ఇక్కడ నేపాల్తో సంబంధం ఉంది, ఇటు భూటాన్తో సంబంధం ఉంది, ఇటు బంగ్లాదేశ్తో సంబంధం ఉంది, బంగ్లాదేశ్తో సంబంధం ఉంది. ఇది వెస్ట్ బెంగాల్. తర్వాత సిక్కిం చూడండి, సిక్కిం నేపాల్తో సంబంధం ఉంది, భూటాన్తో సంబంధం ఉంది, ఇటు చైనాతో సంబంధం ఉంది, చైనాతో సంబంధం ఉంది. అదే అరుణాచల్ ప్రదేశ్ చూసినట్టయితే ఇటు చైనాతో సంబంధం ఉంది, ఇటు భూటాన్తో సంబంధం ఉంది, ఇది ఒకటి, ఇది 2, ఇది మయన్మార్తో 3తో సంబంధం ఉంది. సో ఈ విధంగా మీరు డీవియేట్ చేసుకొని చదవాలి. ఈ రకంగా భారతదేశంలో రాష్ట్రాలు ఎన్ని దేశాలతో ఏ విధంగా సంబంధం ఉన్నదనేది చాలా ఇంపార్టెంట్. మరి దాంతోపాటుగా భారతదేశంలోని కొన్ని జస్ట్ 2 రాష్ట్రాలు ఇటు భూ సరిహద్దును కలిగి ఉన్నాయి, ఇటు జల సరిహద్దును కలిగి ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ ఇది. 2 రాష్ట్రాలు అటు భూ సరిహద్దును కలిగి ఉన్నాయి, ఇటు జల సరిహద్దును కలిగి. జల సరిహద్దు అంటే ఏం లేదు, ఏదైతే సముద్రం ఆవరించి ఉన్న ప్రాంతాన్ని మనం జల సరిహద్దు లేదా తీరరేఖ అంటున్నాం. మరి కొన్ని 2 రాష్ట్రాలకు మాత్రమే భూ సరిహద్దు ఉంది, తీరరేఖ ఉంది. అవి వెస్ట్ బెంగాల్ ఒకటి, 2 గుజరాత్ ఒకటి. ఇక్కడ చూడండి, ఇది గుజరాత్, వెస్ట్ బెంగాల్ మరియు గుజరాత్, ఈ 2టికి మాత్రమే తీరరేఖ మనకు కనిపిస్తూ ఉంది మరియు భూ సరిహద్దు కూడా కనిపిస్తూ ఉంది. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇది భారతదేశం యొక్క భూ సరిహద్దును గురించిన క్షుణ్ణమైన సమాచారం. అయితే భారతదేశం యొక్క భూ సరిహద్దు వల్ల ఏర్పడిన సమస్యల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఇది మీకు కంప్లీట్గా కరెంట్ టాపిక్ అయినా సరే ఇక్కడ మీకు క్షుణ్ణంగా తెలియజేస్తాను. మొత్తం కూడా భారతదేశానికి 7 దేశాలతో, తన పొరుగున ఉన్న 7 దేశాలతో సరిహద్దు సంబంధం కలిగి ఉంది. ఈ సరిహద్దు సంబంధాలన్నీ కూడా, ఈ సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా సమస్యాత్మక ప్రాంతాలే. ఈ సమస్యాత్మక ప్రాంతాలన్నీ కూడా నిత్యం సంఘర్షణ జరుగుతున్న ప్రాంతాలు. ఇవన్నీ కూడా చూడండి ఒక్కసారి, ఈ ప్రాంతం మొత్తం కూడా నిత్యం సంఘర్షణే. భారతదేశానికి సరిహద్దు ప్రాంతాలు సంఘర్షణకు నిలయాలుగా ఉన్నాయి. దాయాదు దేశాలైన పాకిస్తాను నిరంతరం భారతదేశంతో వైరంతో ఉన్నది. అంతేకాకుండా పొరుగున ఉన్న చైనా పంచశీల ఒప్పందాన్ని అడ్డం పెట్టుకొని భారతదేశాన్ని మీద ఎప్పుడు కూడా కయ్యానికి కాలు దువ్వుతూ ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ భారతదేశంలో ఈ సమస్యాత్మక ప్రాంతాలు ఏ విధంగా సమస్య అయ్యాయి, ఇతర దేశాలకు తక్కిందంతా చెత్తంతా పక్కన పెట్టి మీరు జస్ట్ పాకిస్తాన్కి మనకున్న సమస్యాత్మక ప్రాంతాలు ఏంటి, చైనాకి మనకున్న సమస్యాత్మక ప్రాంతాలు అనేది దృష్టి పెట్టాలి. పాకిస్తాన్ తీసుకుందాం. పాకిస్తాన్ మన పక్కనే ఉంది. మరి పాకిస్తాన్కి మనకి సమస్యాత్మక ప్రాంతం ఏంది చూడాలి. ఇక్కడ ఒకటి చూడండి, భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్. వీటిని చూసినట్టయితే ఇక్కడ మీకు చరిత్ర వస్తుంది. 1947లో జూన్ 3వ తేదీన జూన్ 3 ప్లాన్, మౌంట్ బాటన్ ప్లాన్ అంటారు. ఇది హిస్టరీలో మౌంట్ బాటన్ ప్లాన్ అంటున్నాం. మరి ఈ మౌంట్ బాటన్ ప్లాన్లో భాగంగా మామూలుగా మౌంట్ బాటన్ రెడ్ క్లిఫ్ అనే కమిటీని నియమించాడు భారతదేశాన్ని విభజించమని. మీకు తెలిసే ఉంటుంది, భారతదేశాన్ని విభజించడానికి మౌంట్ బాటన్ రెడ్ క్లిఫ్ కమిటీని నియమించాడు. ఈ రెడ్ క్లిఫ్ అనే అతను ఒక ఆంగ్లేయుడు. మరి ఈ రెడ్ క్లిఫ్ అనే అతను భారతదేశాన్ని 3 భాగాలుగా విభజించాడు ఆనాటి కాలంలో. 1 భారతదేశం, 2 పశ్చిమ పాకిస్తాన్, 3 తూర్పు పాకిస్తాన్. ఈనాటి కాలంలో తూర్పు పాకిస్తాన్నే మనం బంగ్లాదేశ్ అంటున్నాం. ఆనాటి కాలంలో 1977 యుద్ధంలో బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. అంతకుముందు తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ కలిపి పాకిస్తాన్ అయింది. ఈ పాకిస్తాన్ భారతదేశంతో 1947 ఆగస్టు 14వ తేదీ విడిపోయింది. మనకు స్వతంత్రం వచ్చింది 15వ తేదీ అయితే 14నే వాళ్ళకు స్వతంత్రం వచ్చి మన నుంచి విడిపోవడం జరిగింది. మరి అప్పటి నుంచి భారతదేశంతో పాకిస్తాన్ గొడవ పడుతూనే ఉంది. అప్పటి నుంచి పాకిస్తాను భారతదేశంతో గొడవకి కారణమవుతుంది. ఏంటి ఈ గొడవలు? చాలా ఇంపార్టెంట్. 1
జమ్మూ కాశ్మీర్ సమస్య, జమ్మూ కాశ్మీర్. 2 సర్క్రీక్ సమస్య. 3 తుల్బుల్ నావిగేషన్. 4 బాగ్లిహార్. ఈ సమస్యలు క్షుణ్ణంగా గుర్తుపెట్టుకోవాలి మీరు. జమ్మూ కాశ్మీర్ సమస్య ఎందుకు వచ్చింది? జమ్మూ కాశ్మీర్ మనకి యాక్చువల్గా జమ్మూ కాశ్మీర్ అనేది భూలోక స్వర్గంగా పిలువబడుతుంది. భారతదేశం యొక్క భూలోక స్వర్గం అంటున్నాం. మరి ఈ జమ్మూ కాశ్మీర్ని ఆనాటి కాలంలో మీకు తెలిసే ఉంటుంది, ఆనాటి కాలంలో స్వతంత్రానికి పూర్వం దీన్ని హరిసింగ్ అనే అతను రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. మరి ఈ హరిసింగ్ కాలం తర్వాత స్వతంత్రానంతరం హరిసింగ్ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, మనందరం ఆనందపడుతున్నాం. ఆ టైంలో హరిసింగ్ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. స్వతంత్రాన్ని ప్రకటించుకున్న తర్వాత అక్టోబర్ 22వ తేదీ 1945 అక్టోబర్ 22వ తేదీ పాకు దీని మీదకి యుద్ధాన్ని ప్రకటించింది. చాలా ప్రాంతం వరకు ఆక్రమించింది. మరి ఆక్రమించిన తర్వాత హరిసింగ్ చేతులెత్తేసి నిస్సహాయుడై అతను 1945 అక్టోబర్ 27వ తేదీ ట్రీటీ ఆఫ్ అసెషన్, బాగా గుర్తుపెట్టుకోండి ఏంటిది అది, ట్రీటీ ఆఫ్ అసెషన్ అనే ఒక ట్రీటీ, ఒక సంధి కార్యక్రమాన్ని భారత సైన్యానికి ప్రభుత్వానికి పంపించాడు. ఎప్పుడైతే భారత ప్రభుత్వానికి పంపించాడో భారత ప్రభుత్వం దీన్ని ఆమోదించింది. 27వ తేదీ భారత ప్రభుత్వం ఆమోదించడంతో భారత్ పాక్ యుద్ధం అనివార్యమైంది. జాగ్రత్తగా గమనించాలి, ఫస్ట్ భారత్ పాకిస్తాన్ యుద్ధం అప్పుడే స్టార్ట్ అయింది. అయితే భారత సైన్యం జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి పాకిస్తాన్ సైన్యాన్ని చాలా వరకు తరిమి కొట్టగలిగింది. కానీ ఆనాటి కాలంలో అగ్రదేశాలైన అమెరికా పాకిస్తాన్కి అండగా, రష్యా భారతదేశానికి అండగా వచ్చాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారి ఉలిక్కిపడ్డాయి. 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుద్దనే ఒక భయంతో యునైటెడ్ నేషన్స్ దీనిలోకి ఇంటర్ఫీర్ అయింది. ఎక్కడ వరకు మీరు ఆక్రమించారో అక్కడ వరకే ఆగిపోండి అని చెప్పి ఒక హుకుం జారీ చేయడం జరిగింది. దాంతో పాకిస్తాన్ ఇంతవరకు చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి, పాకిస్తాను ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేసింది, అంతవరకే ఆగిపోయింది. మన సైన్యం ఇంతవరకు వాళ్ళని తరిమి వేయగలిగారు. మరి ఇప్పుడు ఇదే సమస్యకి కారణమైంది. దీన్నే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటున్నాము. దీన్నే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటున్నాము. మరి ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దగ్గర మనకు గీయబడిన గీతనే సరిహద్దు రేఖనే మనం ఎల్ఓసి అంటున్నాము. చాలా జాగ్రత్తగా ఉండాలి. లైన్ ఆఫ్ కంట్రోల్ అంటున్నాము. లైన్ ఆఫ్ కంట్రోల్ అంటున్నాం. మన కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు భారతదేశం మన రేడియోలన్నీ ఎల్ఓసి 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 అన్నాయి. ఇదే ఆ ఎల్ఓసి. ఈ ఎల్ఓసి దగ్గరే భారత పాక్ సైన్యాలు ఎప్పుడు నిరంతరం సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత కాలంలో ఈ యుద్ధంలోనే పాకిస్తాను ఇక్కడ సియాచిన్ గ్లేషియర్ అనేది ఉంటుంది, అంటే పెద్ద హిమనీ నది ఉంటుంది సియాచిన్ గ్లేషియర్ అని. మరి ఆ సియాచిన్ గ్లేషియర్ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్రమించింది. కొంత భాగాన్ని, కొంత భాగం భారత్లో ఉంది. మరి ఈ ప్రాంతంలో వేయబడ్డ రేఖని, గీయబడ్డ రేఖని, వాళ్ళకి మనకి మధ్య గీయబడ్డ రేఖని ఏమంటున్నాం? ఏజీపీఎల్ అంటున్నాం. యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్. యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్గా చెప్పబడుతున్నాం. ఆ తర్వాత పాక్కి మనకు ఇంకొక సరిహద్దు రేఖ ఉంది, దాన్ని బీపీఎల్ అంటున్నాం. బీపీఎల్ అంటున్నాం. ఈ రకంగా భారతదేశానికి రెడ్ క్లిఫ్ రేఖ ఒక్కటే కాదు, మనకి ఏ పుస్తకాల్లో చూసినా రెడ్ క్లిఫ్ రేఖ అది పాతగా ఎప్పుడో అయిపోయింది. రెడ్ క్లిఫ్ రేఖ కాదు, 3 రేఖలు గమనిస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ ఉన్నవి ఎల్ఓసి, ఏజీపీఎల్, తర్వాత బీపీఎల్ అనే రేఖల్ని మనం గమనించాలి. ఇక్కడ చూసినట్టయితే పాకిస్తాన్కి ఇంకొక సమస్య, మరి ఇది జమ్మూ కాశ్మీర్ సమస్య అయిపోయింది. రెండో సమస్య ఏంటి? సర్క్రీక్ సమస్య. సర్క్రీక్ సమస్య ఏంటి అసలు? సర్క్రీక్ అంటే ఒక్కసారి చూడాలి. ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో ఉన్న కొంత భాగాన్ని, ఇది పాకిస్తాన్ కదా, మరి పాకిస్తాన్కి ఈ ప్రాంతంలో ఏదైతే గుజరాత్కి మధ్యలో ఉన్న ఒక సన్నని భాగాన్ని మనం సర్క్రీక్ ప్రాంతం అంటాము.
మరి ఈ సర్క్రిక్ ప్రాంతం ఎందుకు వివాదాస్పదమైంది? ఇది సముద్ర జలాలు లోతు తక్కువగా ఉన్న సముద్ర జలభాగం. దీనిలో 40 కిలోమీటర్ల ప్రాంతం భారత్ ఆధీనంలో ఉంది. ఈ 40 కిలోమీటర్ల ప్రాంతంలో సముద్ర ఖనిజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. దాంతో పాకిస్తాన్ ఈ ప్రాంతం మొత్తం కూడా మాదని చెప్పి ఎప్పుడు కూడా సంఘర్షణకి దిగుతూనే ఉంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటే, ఇటీవల కాలంలో పాకిస్తాన్ 24 ప్యారలల్ లైన్ అనే దాన్ని ఇక్కడ గుర్తించింది. చాలా ఇంపార్టెంట్ ఇది. 24 ప్యారలల్ లైన్ అనే దాన్ని గుర్తించింది. అదే మా సరిహద్దు రేఖ అంది. భారతదేశం దాన్ని ఆమోదించలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ ప్యారలల్ లైన్? 24 ప్యారలల్ లైన్. అది గుర్తుపెట్టుకోవాలి. సరిహద్దు రేఖ ఇది. తర్వాత తుల్బుల్ నావిగేషన్. ఏంటి తుల్బుల్ నావిగేషన్ అంటే? ఇవి చాలా సింపుల్గా చెప్తాను, ఎందుకంటే ఇది మెయిన్స్లో వస్తుంది. మీకు ఇదంతా కూడా అవగాహన కోసం చెప్తున్నాను. యాక్చువల్గా తుల్బుల్ నావిగేషను యాక్చువల్గా ఏంటి? జీలం నది మీద మనోళ్ళు సింధు నదీ జలాల ట్రీటీకి ఒప్పందానికి వ్యతిరేకంగా జీలం నది మీద మనోళ్ళు ఆనకట్ట కట్టారని, దానివల్ల వాళ్ళ నావిగేషన్కు సరిపోయే అంత జలాలు రావటం లేదని చెప్పి మామూలుగా పాకిస్తాను యునైటెడ్ నేషన్స్లో మన మీద పిటిషన్ వేయడం జరిగింది. దాన్నే తుల్బుల్ నావిగేషన్ సమస్య అంటారు. మీకు తెలుసు ఎక్కడ ఉంది మనకి జీలం నది? ఈ ప్రాంతంలో జీలం నది ప్రవహిస్తుంది. ఈ ప్రాంతంలో ప్రవహిస్తూ పాకిస్తాన్లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ మనం దీని మీద ఆనకట్ట కట్టడంతో వీళ్ళకి నీళ్లు తక్కువైనాయి అంట. మరి ఇట్ట నీళ్లు తక్కువైనాయి అని చెప్పి పాకిస్తాన్ ఎక్కడికి పోయింది? యునైటెడ్ నేషన్స్కి పోయింది, మన మీద ఫిర్యాదు చేసింది. ఇదే తుల్బుల్ నావిగేషన్ సమస్య. సేమ్ బాగ్లిహార్ ప్రాజెక్ట్ కూడా అదే. ఇక్కడ జీలం చీనాబ్ నది మీద కట్టి ఉన్నదే బాగ్లిహార్ ప్రాజెక్ట్. ఈ బాగ్లిహార్ ప్రాజెక్టు కూడా సేమ్ సమస్య. ఇన్ని సమస్యలు మనకి పాకిస్తాన్తో ఉన్నాయి. మరి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెడ్ క్లిఫ్ రేఖ. ఈ రెడ్ క్లిఫ్ రేఖ పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య వేయబడ్డది అనుకున్నాం. మరి ఇప్పుడు మొన్నటి వరకు ఇక్కడ వేయబడింది భారతదేశానికి పాకిస్తాన్కి, ఆ తర్వాత ఈ బంగ్లాదేశ్కి మనకి మధ్య కూడా వేయబడింది. ఇప్పుడు 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్తో యుద్ధం జరిగిన తర్వాత బంగ్లాదేశ్ ఆవిర్భవించినప్పుడు ఇప్పుడు రెడ్ క్లిఫ్ లైన్ ఏ దేశాల మధ్య ఉంది అన్నప్పుడు జాగ్రత్తగా గమనించండి. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఒక లైన్గా ఉంది, కానీ బంగ్లాదేశ్కి భారతదేశానికి మధ్య 2 లైన్లుగా ఉంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అంటే బంగ్లాదేశ్ చుట్టుపక్కల ఉన్న ఈ లైన్ని మనం ఏమంటున్నాం? రెడ్ క్లిఫ్ లైను అంటున్నాము. అర్థమై ఉంటుంది. తర్వాత సెకండ్ బంగ్లాదేశ్ తీసుకుందాం. పాకిస్తాన్ అయింది మనకి. బంగ్లాదేశ్తో భారతదేశానికి ఉన్న సమస్యలు ఏంటి అని మనం చూసినప్పుడు ఇక్కడే మనం గమనించాలి. బంగ్లాదేశ్తో చూస్తే ఒకటి మాతాబాంగా నది, 2 న్యూమూర్ దీవులు, 3 సిలిగురి. సో ఈ రకమైన సమస్యలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మాతాబాంగా నది, ఈ నది భారతదేశంలో బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి ప్రవేశించేటప్పుడు ఈ నదీ జలాల విషయంలో భారతదేశానికి బంగ్లాదేశానికి ఎప్పుడూ సమస్యగానే ఉంది. ఆ తర్వాత న్యూమూర్ దీవులు. ఇక్కడ చూడండి, బంగ్లాదేశ్ భారతదేశానికి మధ్యన ఉన్న దీవుల్ని మనం న్యూమూర్ దీవులు అంటున్నాం. అయితే ఈ న్యూమూర్ దీవులు మీవని వాళ్ళు మావని మనం ఎప్పుడు సంఘర్షణ జరుగుతుంది. అయితే 1970లో వచ్చిన బోళా తుఫాన్, ఇటీవల కాలంలో వచ్చిన బోళా తుఫాన్ గుర్తుపెట్టుకోండి. ఏ తుఫాన్ అని అడుగుతాడు? బోళా తుఫాన్కి ఈ దీవులు మునిగిపోయాయి, కొట్టుకుపోయాయి. ఎప్పుడైతే ఈ దీవులు కొట్టుకుపోయాయో దాంతో సమస్య పరిష్కరించబడింది. ఆ తర్వాత చూసినట్టయితే సిలిగురి సమస్య ఏంటి? ఇక్కడ ఒకసారి చూడండి, నేపాల్కి బంగ్లాదేశ్కి మధ్య 24 కిలోమీటర్ల ఒక సన్నని ప్రాంతాన్ని మనం చికెన్ నెక్ ప్రాంతం అంటాము. ఏం ప్రాంతం? చికెన్ నెక్. ఈ చికెన్ నెక్ ప్రాంతంలో ఉన్న కుక్కమూతి ఆకారంలో ఉన్న ప్రాంతాన్నే సిలిగురి ప్రాంతం అంటాము. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాంతం. ఈ రెండింటి మధ్య సంఘర్షణకి ఇదే కారణమవుతుంది. ఆ తర్వాత 4వదిగా తీన్ బాగా
ఈ తీన్బగా ప్రాంతం బంగ్లాదేశ్కి భారతదేశానికి మధ్యలో ఉంది ఈ ప్రాంతం. మరి ఈ ప్రాంతం ఎప్పుడు కూడా సమస్యగా యుద్ధాలకు కూడా కారణమవుద్దా అనే విధంగా ఉండింది. అయితే ఇటీవల కాలంలో భారతదేశం దీన్ని 999 సంవత్సరాలకి బంగ్లాదేశ్కి లీజుకి ఇవ్వడం జరిగింది. దాంతో సమస్య పరిష్కరించబడింది. సో ఈ విధంగా బంగ్లాదేశ్కి భారతదేశానికి సమస్యలు ఉన్నాయి. ఆ తర్వాత చైనా, భారతదేశానికి చైనాకి సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి. 1954లో చైనా భారతదేశంతో పంచశీల ఒప్పందం కుదుర్చుకుంది. మీకు పాలిటీలో వస్తుంది, ఇది జాగ్రత్తగా ఉండాలి. 1954లో పంచశీల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పంచశీల ఒప్పందం అంటే ఒక దేశం యొక్క అంతర్గత విషయాల్లో వేరే దేశం జోక్యం చేసుకోకూడదు, కానీ చైనా నిరంతరం జోక్యం చేసుకుంటూనే ఉంది. మరి చైనాకి మనకున్న అసలు సరిహద్దులు ఏమన్నా ఉన్నాయా? 3 రకాల సరిహద్దులు కనిపిస్తాయి మనకి. చూడండి ఒక్కసారి, ఇది చైనా. ఇక్కడి నుంచి ఇక్కడ మనం చూసామంటే 3 రకాల సరిహద్దులు కనిపిస్తాయి. ఇక్కడి నుంచి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది మనకి. యాక్చువల్గా ప్రతి బుక్లో కూడా మెక్మోహన్ రేఖ, చైనాకి భారతదేశానికి ఉంది, సింపుల్గా మెక్మోహన్ రేఖ అంటున్నారు. బార్డర్ రేఖనే మెక్మోహన్ రేఖ అంటున్నారు. కానీ చైనాకి భారతదేశానికి 3 సరిహద్దు రేఖలు ఉన్నాయి, గమనించాలి. మెక్మోహన్ రేఖ కేవలం ఈ ఉత్తరంగా ఉన్న రేఖనే, ఈ ఇంత ప్రాంతం వరకు ఉన్న రేఖనే మెక్మోహన్ రేఖ అంటున్నారు. దీన్ని ఈస్టర్న్ సెక్టార్ అంటారు. ఈస్టర్న్ సెక్టార్ అని ఎందుకని? ఈస్ట్గా ఉంది కాబట్టి దీన్ని ఈస్టర్న్ సెక్టార్ అంటున్నారు. ఈ మెక్మోహన్ రేఖ ఇక్కడ టిబెట్కి, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్కి, ఇది కూడా మీరు గమనించాలి. దేనికి మధ్య ఉంది? టిబెట్కి అరుణాచల్ ప్రదేశ్కి మధ్యలో ఉన్నది. దీన్ని మెక్మోహన్ రేఖ అంటున్నాం. మెక్మోహన్ రేఖ జస్ట్ దీనికే పరిమితమైంది. ఎవరి మెక్మోహన్? ఇతను ఒక ఆంగ్లేయుడు ఈ మెక్మోహన్ రేఖను గుర్తించాడు. ఆ తర్వాత ఇక్కడి నుంచి చూడండి, అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి ఆ తర్వాత ఏదైతే సిక్కిం ఉందో, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఈ మొత్తంగా ఉన్న రేఖని మిడిల్ సెక్టార్ అన్నారు. ఏమన్నారు? మిడిల్ సెక్టార్ అన్నారు. ఇక్కడ మనం ఏమంటున్నాం? మెక్మోహన్ రేఖ అంటున్నాం. ఈ మెక్మోహన్ రేఖ దగ్గర చైనా సుయాద్చన్ రాంగ్ అనే ప్రాంతాన్ని, తవాంగ్ అనే ప్రాంతాన్ని రెండింటినీ ఆక్రమించింది. జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. సుయాన్ చంద్రాంగ్ అండ్ తవాంగ్, రెండోది తవాంగ్ ప్రాంతాలను ఆక్రమించింది. ఆ తర్వాత ఇక్కడ చూసినట్టయితే మిడిల్ సెక్టార్ ఏంటి? హిమాచల్ ప్రదేశ్ మరియు ఇది ఉత్తరాఖండ్, ఈ సిక్కిం రాష్ట్రాలు టిబెట్తో సరిహద్దుని కలిగి ఉన్నాయి. దీన్ని మిడిల్ సెక్టార్ అంటున్నాం. ఇది ఈస్టర్న్ సెక్టార్, ఇది మిడిల్ సెక్టార్, ఇది వెస్టర్న్ సెక్టార్. ఈ వెస్టర్న్ సెక్టార్, మూడోది వెస్టర్న్ సెక్టార్. ఈ వెస్టర్న్ సెక్టార్ దేని మధ్య ఉంది? మొన్న అడిగిన క్వశ్చన్ ఇదే. చైనాతో సరిహద్దులో వెస్టర్న్ సెక్టార్ దేని మధ్య ఉన్నది, వేయబడిందని అడిగాడు. వేటి మధ్య? జమ్మూ కాశ్మీర్కి సికియాంగ్, చైనా యొక్క సికియాంగ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అరుణాచల్ ప్రదేశ్కి టిబెట్కి, తర్వాత ఈ 3 రాష్ట్రాలకి టిబెట్కి, ఇక్కడ మాత్రం చైనా యొక్క సికియాంగ్కి జమ్మూ కాశ్మీర్కి మధ్యనే గీయబడి ఉంది ఇది యొక్క వెస్టర్న్ సెక్టార్. మరి ఈ వెస్టర్న్ సెక్టార్ దగ్గర మనం రీసెంట్గా ముస్తగ్ ఆలు సంధి ప్రకారం డోంగ్రా లడక్ అనే సంధి ప్రకారం ముస్తక్ ఆలు అనే పర్వత ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో మనం సరిహద్దుగా గుర్తించాం. అయితే 1962లో చైనాకి భారత్కు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మనం ఇక్కడున్న ఆక్సాయ్ చిన్ అనే ప్రాంతాన్ని కోల్పోయాం. మరి ఎప్పుడైతే ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని మనం కోల్పోయామో, ఆ ప్రాంతానికి, కోల్పోయిన ప్రాంతానికి మనకి, అంటే కోల్పోయినప్పుడు అది వాళ్ళదవుతుంది కదా, మరి దానికి మనకి మధ్యనున్న సరిహద్దు రేఖగా ఒకదాన్ని గుర్తించారు. దాన్ని LOAC అన్నారు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందాక పాకిస్తాన్కి మనకు చెప్పినప్పుడు LOC అని చెప్పాను, అది LOC, లైన్ ఆఫ్ కంట్రోల్, జస్ట్ లైన్ ఆఫ్ కంట్రోల్. ఇదే చైనాకి మనకు మధ్యలో ఉన్నది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. చాలా జాగ్రత్తగా గమనించాలి.
ఆ తర్వాత కాలంలో 2004లో మన భౌగోళిక ఒప్పందాల ప్రకారం చైనా సిక్కింని భారతదేశంగా గుర్తించింది. దాంతో భారత్కి చైనాకు మధ్య వ్యాపార వాణిజ్యాలు సక్రమంగా ప్రారంభమయ్యాయి బాగానే ఉంది. మరి ఈ వాణిజ్య వ్యాపారాలు ఇక్కడి నుంచి యాక్చువల్గా దేని ద్వారా చైనాకి మనకి వాణిజ్య వ్యాపారాలు జరిగాయి అడిగాడు ఈ క్వశ్చను. ఎప్పుడైతే చైనా భారతదేశం ఉందని ప్రకటించిందో, సిక్కిం భారతదేశం ఉందని ప్రకటించిందో, చైనాకి భారతదేశానికి వాణిజ్య వ్యాపారాలు ప్రారంభమయ్యాయి. మరి దేని ద్వారా ప్రారంభమయ్యాయి అని మనం అడిగినప్పుడు నతులా పాస్ ఎక్కడుంది? అది సిక్కిం దగ్గర ఉంది. దాన్నే నాతులా పాస్ అంటున్నాం. ఈ పాస్ ద్వారా వాణిజ్య వ్యాపారాలు జరిగినాయి. చాలాసార్లు అడిగాడు ఈ బిట్టు. వాణిజ్య వ్యాపారాల్లో ఏ పాస్ ద్వారా, పాస్ అంటే మార్గం, ఎందుకని ఇవన్నీ హిమాలయాలు, ఏదో ఒక హిమాలయాల్లో ఉన్న పాస్ని, రహదారిని పాస్ అంటున్నాం. మరి ఏ పాస్ ద్వారా చైనాకు మనకి వాణిజ్యం జరిగింది? నతులా పాస్, గమనించాలి. ఆ తర్వాత చైనాతో మనం చూసినట్టయితే మొన్న రీసెంట్గా ప్యాకేజీ ఒప్పందం జరిగింది. మరి ప్యాకేజీ ఒప్పందంలో భాగంగా చైనా ఏముంటుందంటే, ఆక్సైజిన్ ప్రాంతాన్ని ఏదైతే తను ఆక్రమించిందో ఆ ఆక్సైజిన్ ప్రాంతాన్ని తనదిగా గుర్తించమంటుంది. భారతదేశం యునైటెడ్ నేషన్స్లో డిక్లేర్ చేయాలి. ఏమని? ఆక్సైజిన్ ప్రాంతం చైనాదని డిక్లేర్ చేయండి, లేకపోతే సిక్కింని కానీ నేనేదైతే ఆక్రమించాను ఈ ప్రాంతంలో షుయాద్రాంగ్చూ ప్రాంతాన్ని, ఈ రెండింటిని కూడా నాదిగా గుర్తిస్తాను, భారతదేశం కాదంటానని చెప్పి అడ్డం తిరుగుతుంది చైనా. ఈ విధంగా అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ సిక్కిం ఉంది. ఈ సిక్కిం పైన చైనాతో సంబంధం ఉన్న భూభాగం ఉంది. దీన్ని ఫింగర్ ఏరియా అంటారు. ఏమంటారు దీన్ని? ఫింగర్ ఏరియా అంటారు. ఈ ఏరియా కూడా నాదే అని వాదిస్తుంది చైనా. ఇంత లోతుగా డెప్త్గా చదవండి. ఓకే, ఈ రకంగా చైనాకి భారతదేశానికి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ తర్వాత మనం చూసాం ఆఫ్ఘనిస్తాన్తో చూసాం. ఆఫ్ఘనిస్తాన్ కేవలం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీకు. ఇందాక నేను చిన్న విషయం మర్చిపోయాను ఇక్కడ. ఏంటి? 7 దేశాల్లో ఏ దేశం భారతదేశంతో ఎక్కువ సరిహద్దు సంబంధం కలిగి ఉన్నదనేది ఒక్కటి మర్చిపోయాను, సారీ. ఈ విషయాలు మనం గమనిస్తే 7 ఏరియాలు సరిహద్దు కలిగి ఉన్నాయన్నాం కదా. వీటిల్లో ఎక్కువ ఏ దేశం భారతదేశంతో ఎక్కువ సరిహద్దును కలిగి ఉందన్నప్పుడు చాలాసార్లు అడిగాడు ఇది. ఫస్ట్ బంగ్లాదేశ్, తర్వాత చైనా, తర్వాత పాకిస్తాన్. అది గుర్తుపెట్టుకోవాలి. అతి తక్కువ సరిహద్దు భారతదేశంతో కలిగి ఉన్న దేశం ఏది అన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ గుర్తుపెట్టుకోవాలి. కేవలం 80 కిలోమీటర్ల మాత్రమే భారతదేశంతో సరిహద్దును కలిగి ఉంది, చాలా తక్కువ సరిహద్దును కలిగి ఉంది. అదే ఫస్ట్ బంగ్లాదేశ్ అతి ఎక్కువ సరిహద్దును కలిగి ఉంది. మరి ఇది ఎంత సరిహద్దును కలిగి ఉంది? 4120 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంటే ఇది జస్ట్ 80 కిలోమీటర్లు మాత్రమే సరిహద్దును కలిగి ఉంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. సరే, అది పక్కన పెడితే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ దగ్గరికి వచ్చాం. ఆఫ్ఘనిస్తాన్కి మనకి మధ్య ఉన్న సరిహద్దు రేఖ ఏమిటి? దీన్ని డ్యూరాండ్ రేఖ అంటారు. ఏమంటారు? డ్యూరాండ్ రేఖ అంటారు. ఆనాటి కాలంలో లాన్స్డౌన్ అనే గవర్నర్ జనరల్, ఏం పేరు అతని పేరు? లాన్స్డౌన్. ఏంటి? లాన్స్డౌన్ గవర్నర్ జనరల్, గుర్తుంచుకోవాలి. అతను ఈ డ్యూరాండ్ రేఖని గీయడం జరిగింది 1817 సంవత్సరంలో. ఆ తర్వాత కాలంలో ఎప్పుడైతే పాకిస్తాన్, ఆనాటి కాలంలో బ్రిటిష్ ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్ మధ్య గీయబడింది. ఇప్పుడు అది ఏటేటి మధ్య గీయబడింది? ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య, ఆఫ్ఘనిస్తాన్కి భారతదేశానికి మధ్య గీయబడింది. చూడండి ఒక్కసారి. ఆనాటి కాలంలో జస్ట్ భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య గీయబడింది బ్రిటిష్ కాలంలో. ఆ తర్వాత స్వతంత్రానంతరం పాకిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి, భారతదేశానికి గీయబడింది. ఇది గుర్తుంచుకోవాలి. సో దీంతో మనకి పెద్ద సమస్యలు లేవు. ఆ తర్వాత ఇక్కడ మయన్మార్ భూటాన్ చూద్దాం. భూటాన్తో మనకి ఎటువంటి సరిహద్దులు లేవు, అంటే స్పష్టమైన సరిహద్దు అనేది లేదు, ఎటువంటి సమస్యలు లేవు. అదేవిధంగా నేపాల్తో చూసినప్పటికీ స్పష్టమైన సరిహద్దు అనేది పెద్దగా ఇది కాదు, దీంతో సమస్యలు కూడా మనకు లేవు నేపాల్తో. మరి మయన్మార్తో మనం చూసినట్టయితే మయన్మార్తో మనకి సరిహద్దు సమస్యలు ఉన్నాయి. వాటిని
యుడాంబు సంధి. ఏ సంధి అది? యుడాంబు సంధి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, తలకాయ నొప్పి అయినా సరే మీరు చదవాల్సిన అవసరం ఉంది. యుడాంబు సంధి అనే సంధి ద్వారా మనం ఈ సమస్యలను పరిష్కరించుకున్నాం మైన్మార్తో. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఇంతవరకు మనకి భారతదేశం సరిహద్దుల్లో మనకి భూ సరిహద్దులు కంప్లీట్ అయ్యాయి.